హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎండి రొయ్యలు కోడిగుడ్లు ఇగురు వండుతున్నా. ఎండి రొయ్యలు 25 గ్రాములు తీసుకున్నా. కోడిగుడ్లు 3, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి తీసుకున్నా. టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకున్నా. కోడిగుడ్లు ఒక గిన్నెలో వేసుకొని అందులో వాటర్ పోసి కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఎండి రొయ్యలు తలకాయలు తోకలు తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. తలకాయలు తోకలు తీయడం అయిపోయాక వీటిని దోరగా వేయించుకోవాలి. ఇదిగోండి, వేయించడం అయిపోయింది. వీటిని ఒక గిన్నెలో పోసుకొని 2 సార్లు కడిగి ఇందులో వాటర్ పోసుకోవాలి. ఇందులో వాటర్ పోయడం వలన ఉసుక ఏమైనా ఉంటే అడుక్కు ఉంటుంది. కోడిగుడ్లు కూడా ఉడికినాయి. వీటిని కూడా పొట్టు తీసి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. ఎండు రొయ్యలు కోడిగుడ్డు ఇగురు అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇట్లనే అన్ని కోడిగుడ్లు పొట్టు తీసి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. ఎండు రొయ్యలు కోడిగుడ్లు కాంబినేషన్లో కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిపాయలు కలుపుకోవాలి. ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ముందుగా వేస్తే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకొని అంతా కలిసే వరకు కలుపుకోవాలి. ఇందులోనే టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు కూడా కలుపుకొని టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. టమాటాలు మగ్గినాయి. ఇదంతా కలుపుకోవాలి అడుగంటకుండా. ఇందులోనే ఎండు రొయ్యలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కలుపుకొని ఉడకబెట్టిన కోడిగుడ్లు కూడా వేయాలి. కోడిగుడ్లు కూడా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాం. ఇప్పుడు మూత తీసి ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి.
అంతేనండి, అయిపోయింది. ఎండి రొయ్యలు, కోడిగుడ్లు ఇగురు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం. ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.